నాలుగో అధ్యాయంలో మనం ఉన్నాం. సో, నాలుగో అధ్యాయం ఏంటి అనంటే, ఇది యేసు సమరయ గుండా గలిలయకి వెళ్తున్నప్పుడు సుకారు అను ఒక ఊరి దగ్గర జరిగినటువంటి ఒక సందర్భం. అక్కడ ఒక బావి దగ్గర యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు, ఆయన దగ్గరికి ఆ బావి దగ్గరికి ఒక సమరయ స్త్రీ వచ్చి నీళ్లు తీసుకువెళ్ళడానికి వెళ్తుంది. ఆ సమయంలో యేసుక్రీస్తు వారికిని, సమరయ స్త్రీకి మధ్య ఒక సంభాషణ జరుగుతుంది. సో, ఈ సంభాషణలో యేసుక్రీస్తు వారికి, ఆమెకి జరిగినటువంటి ఈ సంభాషణలో ఆమె చివరగా ఏమని గ్రహించిందంటే, యేసుక్రీస్తు ఆహ్, నాతో మాట్లాడుతున్న ఈ వ్యక్తి క్రీస్తు అనబడిన మెస్సయ్య అని గ్రహించింది. ఎందుకంటే యేసు ప్రభు ఆమె యొక్క జీవితాన్ని ఆమె చెప్పకుండానే ఆమె జీవితమంతా చెప్పేశారు. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలన్నిటినో ఆమెకు తెలియజేశారు. ఆరాధన అంటే ఏంటి? ఎలా ఆరాధించాలి దేవుణ్ణి అని ఆహ్, పరలోక సంబంధమైన విషయాల్ని ఆమెకు అర్థమయ్యేలాగా తెలియజేశారు. కాబట్టి ఆయన నోట నుండి వచ్చిన బోధన బట్టి, తన జీవితం అంతటిని స్పష్టంగా తెలియజేసిన విధానాన్ని బట్టి, తనతో మాట్లాడుతున్న ఈ యేసు రాబోయే క్రీస్తు అని ఆమె గ్రహించింది. అది. యేసు ప్రభుతో మాట్లాడే కొలది ఆమె యొక్క గ్రహింపు పెరుగుతూ వచ్చింది. మొదట ఆమె నీళ్లు తోడుకోవడానికి వచ్చినప్పుడు బావి దగ్గర కూర్చున్న యేసును చూసి ఏమనుకుని ఉంటుంది? ఎవరో ఒక బాటసారి. ఎవరో ఒక బాటసారి. సో, బాటసారి అనుకుంది. మాట్లాడినప్పుడు ఏమనుకుంది? అమ్మా నాకు నీళ్ళివ్వమ్మా అని అన్నప్పుడు ఆయన భాష, వేషం చూసి ఏమనుకుంది? యూదుడు అనుకుంది. తన జీవితమంతా ఆహ్, తన జీవితమంతా చెప్పేసరికి తన తన లైఫ్ అంతటిని వివరంగా చెప్పేసరికి ఏమని గ్రహించిందంటే, ఆయన ప్రవక్త అని గ్రహించింది. ఆరాధన గురించి చెప్పేసరికి, దేవుడి గురించిన విషయాలు, తనకు తెలియని విషయాలని చెప్పేసరికి, ఆయన క్రీస్తు అయ్యున్నాడని గ్రహించింది. అంటే ఆమె అవగాహనలో ఒక బావి దగ్గర కూర్చున్న వ్యక్తి, ఆమెకు తెలిసి మొదట బాటసారి. ఆ తర్వాత యూదుడని గ్రహించింది. ఆ తర్వాత ప్రవక్తని గ్రహించింది. ఆ తర్వాత యేసు క్రీస్తు అని గ్రహించింది. అంటే ఆమె అవగాహన ఏమైంది? పెరిగింది. ఆమె గ్రహింపు పెరిగింది. ఆమె విశ్వాసం కూడా అభివృద్ధి చెందింది. అంటే విశ్వాసం అభివృద్ధి చెందాలి అంటే మనం యేసు మాటలను వింటూ ఉండాలి. యేసుతో మాట్లాడాలి. యేసు మనతో మాట్లాడాలి. మనం యేసుతో మాట్లాడటం అంటే ప్రార్థన. ప్రభు మనతో మాట్లాడటం అంటే ఆయన మాటల్ని వినటం. సో, మనం వినే కొలది మన గ్రహింపు పెరుగుతది. విశ్వాసం పెరుగుతది. అవగాహన పెరుగుతది. అప్పుడప్పుడు నేను అంటాను, వెలుగు పెరిగిద్ది అంటాను. ఇక్కడ వెలుగు అంటే అర్థం ఏంటంటే, అంటే నాకు ఇంగా ఆ విషయంలో వెలుగొచ్చింది అనే పదం వాడానంటే అర్థం గ్రహింపు పెరిగింది అని అర్థం. గ్రహింపు పెరిగింది అని అర్థం. ఇప్పుడు మనం ఇక్కడ లైట్‌లేసున్నాయి కాబట్టి స్పష్టంగా కనపడుతుంది. అక్కడ లైట్‌లేయలేదు, కానీ కనపడినట్టుగా ఉంది. చీకటిగాను, కొంచెం వెలుగ్గా అన్నట్టు ఉంది. అక్కడంత గ్రహింపు లేదు. అక్కడున్న అక్షరాలు కూడా నీట్‌గా కనపడవు. కానీ లైట్‌లేసున్న చోటన ఈ అక్షరాలు నీట్‌గా మీకు కనపడతాయి. రైట్. అంటే వెలుగున్న చోటన గ్రహింపు ఉంటుంది. వెలుగు లేని చోటన సరైన గ్రహింపు ఉండదు. అందుకే గ్రహింపు పెరిగే కొలది వెలుగు పెరిగింది అని అంటాం సూచనప్రాయంగా. సరే. ఈమె యేసుతో మాట్లాడే కొలది ఆమె గ్రహింపు పెరుగుతూ వచ్చింది. ఆ యేసు పట్ల తన అభిప్రాయాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చిందనమాట. కనుక యేసుతో మాట్లాడితే వాక్యం వినే కొలది మన గ్రహింపు అనేది పెరుగుతుంది. అందుకే దేవుని పిల్లలు వాక్యం వినడానికి ఇష్టపడాలి. వాక్యం వినడానికి ఇష్టపడాలి. రైట్. ఎలాంటి వాక్యం? అది కూడా కావాలి కదా!
నీ గ్రహింపును పెంచే వాక్యాన్ని వింటూ ఉండాలి. ఇప్పుడు నేను అలసిపోయాను. ఎక్కడో చాలా బోధలు విన్నాను. ఎన్నో చోట్ల విన్నాను. ఎటో కొన్ని చోట్ల ఏంటి ఏమీ ఉండదు. గ్రహింపు ఉండదు. ఏముండదు. ఏదో చెప్పేస్తన్నట్టుగా ఉంటది గానీ, ఏమీ అందులో విషయం ఉండదు. కాబట్టి ఏదైనా చెప్పారంటే మన అవగాహన ఏమవ్వాలి? పెరగాలి. ఒక బోధ వినడం వల్ల మన అవగాహన పెరగాలి. మన విశ్వాసం పెరగాలి. మన గ్రహింపు పెరగాలి. అది. ఆహ్, నేను మీకు చెప్తున్నాను. అలాంటిది నిజాయితీగా వెతకాలి లోకంలో ఉన్న వాళ్ళందరూ గూడా. సో, మీరు ఈ సంఘంలో ఉన్నవారు మంచి మాటలే వింటున్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఏదో మన సంఘం గాబట్టి అలా అంటున్నానని నేను అనట్లేదు. రైట్. లేదు, అందరూ ఆలోచించుకోండి. లేదంటే ఆలోచించుకోండి. ఏ మాటలు వింటే మీ గ్రహింపు పెరుగుతుందో, ఎక్కడ పెరుగుతుందో ఆలోచించుకోండి. వెతకండి. ఒక బోధ వినడం వలన, ఒక చోటన వాక్యం వినే కొలిది మన యొక్క మైండ్ మెచ్యూరిటీ ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి. మన యొక్క గ్రహింపు అనేది అభివృద్ధి రైట్. అలాంటి చోట మనం కాస్త టైం పెట్టి వాక్యం వినడానికి ఇష్టపడాలి. వినే కొలిది మన గ్రహింపు ఏమవుతది? పెరుగుతూ ఉంటదన్నమాట. రైట్. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె యేసుని క్రీస్తు అని గ్రహించిందో రైట్. 27-29 వరకు చూద్దాం. ఇంతలో ఆ! ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా చాలు. చెప్పగా వారు వారు ఊరిలో నుండి బయలుదేరి ఆ! ఆయన యొద్దకు వచ్చుచుండిరి. రైట్. 27 నుంచి మనం 30 దాకా చదువుకున్నాం. సో, 27-30 వరకు ఏం చెప్తుందంటే, యేసుని క్రీస్తుని గ్రహించిన ఆ స్త్రీ తాను తెలుసుకున్న క్రీస్తుని తానే కాదు తన ఊరు కూడా తెలుసుకోవాలి అని అనుకుని తన ఊరికెళ్ళింది. ఇప్పుడు ఆమె ఏ ఆలోచనలో ఉందంటే, తానిప్పుడు తెలుసుకున్న క్రీస్తుని తన ఊరి వారికి కూడా పరిచయం చేయాలి. తన ఊరు వారు కూడా తెలుసుకోవాలి అనే పనిలోకి వెళ్ళింది. కొండ అక్కడ విడిచిపెట్టేసిందంటే అసలు ఎందుకొచ్చిందామె? నీళ్లు పెట్టడానికి వచ్చింది. అంటే సొంత పనిని పక్కన పెట్టి, ఇప్పుడు ఊరు వారికి క్రీస్తుని పరిచయం చేసే పనిలోకి ఆమె వెళ్ళింది. దేవుని పని మనం చేయాలంటే కొన్ని సమయాల్లో మన సొంత పనిని ఏం చేయాల్సొస్తది? ఆపాల్సొస్తది. 2 పనులు ఒకేసారి చేద్దామంటే అది అయ్యేది కాదు. అది నా లైఫ్‌లో దేవుని పని చేయాలని అనుకున్నాను. ఇటు అవ్వదు. అంటే అటు అంటే చెప్తున్నానండి. మనం లైఫ్‌లో లైఫ్‌లో ఏదో పనిలో బిజీ అయిపోయి దేవుని సేవ చేద్దామంటే అయ్యేది కాదు. అయ్యేది కాదు. సరేనండి. అంటే చెప్తున్నానండి కొన్ని సమయాల్లో సో, ఒక్కొక్కసారి మన పనిని కూడా పక్కన పెట్టాల్సుంటుంది. దేవుని పని చేయాలంటే మన పని పక్కన పెట్టాలి. నేనెప్పుడూ చెప్తుంటాను. నేను టీచింగ్ ఫీల్డ్‌కెళ్ళినప్పుడు, జాబ్ చేయడానికెళ్ళినప్పుడు నాకు 2 దారులుండేయి. ఒకటి 2 టీచింగ్‌లే. అంటే 2 రకాల టీచింగ్‌లుంటాయి. ఒకటి కార్పొరేట్ టీచింగ్, ఒకటి మామూలు టీచింగ్. అంటే డబ్బా స్కూల్ అనుకోండి. కార్పొరేట్ స్కూలు, డబ్బా స్కూలు. కార్పొరేట్ స్కూల్‌లో జాయిన్ అవుతే లైఫ్ ఉంటది. సబ్జెక్ట్ పెరిగిద్ది. జీతం పెరిగిద్ది. అనుభవం పెరిగిద్ది. పలానా చోటన పని చేసామంటే మనకు గుర్తింపు ఉంటది. డబ్బా స్కూల్‌లో చేస్తే ఆళ్ళకి మనకి సబ్జెక్ట్ పెరగదు. గుర్తింపు రాదు. జీతం సరిపోదు. జీతంలో ఎటువంటి అభివృద్ధి ఆశించాల్సిన అవసరం లేదు. తర్వాత మనం వచ్చే సంవత్సరానికి ఉంటామో, ఊడిపోతామో అన్నది కూడా గ్యారంటీ ఉండదు డబ్బా స్కూల్‌లో.
కార్పొరేట్ స్కూల్‌లో నేను వెళ్ళిపోతాను బాబు నన్ను వదిలేండి అన్నా కూడా వదలరు ఆళ్ళు. అంటే పర్మనెంట్ లాగా ఉంటది ఇక్కడ. రైట్. ఇప్పుడు నేను ఎంచుకోవాలి అని నాకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు సో, నా ఎయిమ్ ఏంటి? జాబ్ చేస్తూ దేవుని సేవ చేయాలి. పగలు జాబ్ చేస్తుండేవాడిని. సాయంత్రం ఏమో దేవుని పని చేయాలి. చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అవకాశం ఎలాగ? డబ్బా స్కూల్‌లో జాయిన్ చేసామనుకోండి, పొద్దున్నే 9కి వెళ్దాం, సాయంత్రం 4కల్లా, 5కల్లా వచ్చేత్తాం. అదే కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయ్యామనుకోండి, పొద్దున్నే 7కి వెళ్ళాలి, సాయంత్రం 7కి పంపిత్తారు. నేను ఇంకెక్కడ సేవ చేస్తాను? పొద్దున్న 7కెళ్ళి మళ్ళీ 7కి వస్తే, ఇంకా నా జీవితం అంతా ఎక్కడ పెట్టాలి నేను? కాలేజీలో పెట్టాలి. అయ్యో! నా వల్ల కాదు. అది మనది కాదు, అది అవ్వదు. మరిప్పుడు ఏం చేయాలి? ఏదో మామూలు కాలేజీలో చిన్నది, గుర్తింపు లేని ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలి. మరి దీనివల్ల సో, మనకొక ఒక ఏమంటారు దాన్ని? మన గ్రోత్‌ని మనం మిస్ అవుతున్నాం. అయినా సరే దేవుని పని చేయాలంటే తప్పదు. కొన్ని త్యాగము చేయాలి. కొండను విడిచిపెట్టాలి. మరి తప్పదు మరి. క్రీస్తుని పరిచయం చేయడానికి ఊరికెళ్ళాలి. నా వాళ్ళందరికీ క్రీస్తుని పరిచయం చేయాలి. కొండ మాత్రం నాతోనే ఉండాలంటే ఎక్కడవుతది? సో, కొండను మిస్ అవ్వాలి మరి జీవితంలో. దేవుని కోసం బతకాలి, దేవుని పని చేయాలి అనుకున్నప్పుడు జీవితంలో కొన్ని మిస్ అవ్వాలి. నాకు కార్పొరేట్ జీతాలు కావాలి, అభివృద్ధి కావాలి, నాకు గుర్తింపు కావాలి, అలాగే దేవుని పని చేయాలి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. నాకు ఇది కావాలి, అది కావాలంటే అయ్యేది కాదు. అందుకే నేను అంటాను భూమి మీద ఉన్న దేవుని పిల్లలు అదేదైనా అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సొంత పనే కావచ్చు, బిజినెస్సే కావచ్చు, టీచింగే కావచ్చు. దేవునికి అందుబాటులో ఉండేలాగా మన ఉద్యోగాలు ఎంచుకోవాలి. దేవునికి దొరకనంతగా మన జీవితం బిజీ అయిపోకూడదు. ఏదైతేనే వ్యాపారం, అది షాప్ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, ఏదైనా సొంత పని కావచ్చు, చదివే కావచ్చు. కనుక దేవునికి సమయం ఇవ్వలేనంతగా మనం దేనికి ఇరుక్కుపోకూడదు. ఇరుక్కుపోయాము అంటే ఇంకంతే. రైట్. సో, ఈమె కొండ విడిచిపెట్టి వెళ్ళింది ఊరు వారికి క్రీస్తుని పరిచయం చేయడానికి. రైట్. వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్పిందో తెలుసా? నేనేంటో, నా లైఫ్ ఏంటో నేను చెప్పకుండానే మొత్తం నాకు చెప్పేసాడు ఈయన. నేనేంటో, నేను ఎలాంటి దాన్నో, నా జీవితంలో ఏం జరిగిందో మొత్తం మీకందరికీ తెలుసు. మీకు తెలుసు. కానీ ఆయనకి ఎవరో, నేనంటే ఎవరో తెలియని ఆయన, నాకెవరో తెలియని ఆయన, ఇప్పటి వరకు మనం చూడని ఆయన నా జీవితం అంతటిని చెప్పేశాడు. ఇదిగో ఆరాధన గురించి, దేవుడి గురించి ఇలాంటి విషయాలన్నీ చెప్పాడు. కాబట్టి ఈయన క్రీస్తు కాడా? ఒకసారి రండి. నా జీవితం అంతటిని మరి చెప్పేసిన మరి ఈ వ్యక్తిని, నన్ను చూడకుండానే నా జీవితం అంతా చెప్పేసిన ఈయన ఎవరో గొప్ప ఆయనలాగా ఉన్నాడు. అతిథి శక్తులు కలిగి ఉన్నాడు. దేవుని గురించి చెప్తున్నాడు. జ్ఞానం కలిగి ఉన్నాడు. రండి ఈయన క్రీస్తు కాడా? ఒకసారి చూడండి అని చెప్పి తీసుకొచ్చింది. రైట్. ఆమె తీసుకొచ్చింది అంతే. ఆమె ఏం చేసింది? తీసుకొచ్చింది అంతే. ఇప్పుడు ఏం జరగాలి అంటే మనం ఏం చేయాలి దేవుని బిడ్డలుగా? కొత్తగా విశ్వాసులు ప్రభువుని తెలుసుకున్నప్పుడు మనం బోధించే వారి దగ్గరికి తీసుకురావాలి. మనం చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు ఈమె యేసుని క్రీస్తని ఆళ్ళని ఒప్పించలేదు. కానీ ఏం చేసింది? అంటే ఆళ్ళకేమన్నా బోధించిందా? బోధించలేదు. ఒప్పించేసిందా? ఒప్పించలేదు. ఒప్పించగలిగే మాటలేమన్నా చెప్పగలిగిందా? చెప్పలేదు. కానీ ఏం చేయగలిగింది అంటే వాళ్ళని క్రీస్తు దగ్గరికి తీసుకురాలి. ఆ పని ఆమె చేసింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళను నేను క్రీస్తునని నిరూపించుకునే బోధను చేసే పని ఎవరిది? యేసుక్రీస్తు వారు. ఆమేమో తీసుకొచ్చింది. యేసేమో వాళ్ళని ఒప్పించాడు. తీసుకొచ్చిన పనేమో ఎవరిది? సమరయ స్త్రీది. ఒప్పించే పని ఎవరిది? యేసుక్రీస్తు వారు. మీరెలా ఉన్నారు? తీసుకొచ్చే పనిలో మీరున్నారా? లేదా ఒప్పించే పనిలో వారున్నారు. ఒప్పించే సామర్థ్యం మీకు లేకపోవచ్చు. కానీ తీసుకొచ్చేటువంటి సామర్థ్యం మీలో ఉంటది. కనీసం ఇద్దరన్నా
సంఘంలో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, మరొకరు ఒప్పించే. మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. కనీసం మీరు తెలుసుకున్న క్రీస్తుని, మీరు తెలుసుకున్న సత్యాన్ని మరొకరికి చెప్పాలి, చెప్పించాలి, తీసుకొచ్చేవారుగా మీరున్నారా? లేకపోతే సత్యాన్ని ఒప్పించగలిగేవారుగా మీరు ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. రైట్. ఆమేమో తీసుకొచ్చింది. యేసు ప్రభు ఏం చేశాడు? ఒప్పించాడు. ఎలా ఒప్పించాడో చూద్దాం. 39 నుంచి చూద్దాం. 39, 42. నేను చేసినవన్నీయు ఆ! నాతో చెప్పెనని ఆ! సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క హ్మ్. మాటను బట్టి హ్మ్. ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. రైట్. ఆమె మాట విని కొంచెం ఆశ్చర్యపోయారు. తనకు 5 భర్తలు ఉండిరని, ఆమె 5 పెళ్ళిళ్ళు చేసుకుందని, అలాగే ఆమె పరిస్థితి ఎలా ఉందోనని చెప్పేసాడంటే ఆయన ఎవరో మరి ఎలా ఉంటాడో, అసలు ఇదంతా ఎలా చెప్పగలిగాడో ఈయన అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి వాళ్ళందరూ కూడా ఊరు బయటకొచ్చారు. ఆయన్ని ఊర్లోకి ఆహ్వానించారు. 2 రోజులు ఉండమని బతిమాలుకున్నారు. 2 రోజులు ఊళ్ళో పెట్టుకొని దానికి యేసు ప్రభు ఒప్పుకున్నాడు. ఈ 2 రోజులు వాళ్ళ దగ్గరుండి 2 రోజులు వాళ్ళకి రాజ్య సువార్తనే ప్రకటించాడు. ఈ రాజ్య సువార్తని వాళ్ళు విని వాళ్ళు యేసు ప్రభుని లోకరక్షకుడని విశ్వాసం వచ్చారు. చూడండి, మా మట్టు ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. ఇప్పుడు ఆ ఊరి వారందరూ కూడా యేసు ప్రభు యొక్క బోధను విని యేసే నిజమైన లోకరక్షకుడని గ్రహించారు, నమ్మారు. నమ్మింది గనక, యేసే క్రీస్తుని నమ్మింది గనక ఆమెకు రక్షణ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఊరివారు కూడా తమ్మంతట తాము తెలుసుకుని నమ్మారు గనక ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అంటే ఒక రక్షణ పొందిన ఒక స్త్రీ తన ఊరి వారందరినీ రక్షణలోనికి నడిపించింది. ఆ ఆతృత కలిగి ఉంటారు. యేసు ప్రభు చెప్పాడా, అమ్మా నిన్ను రక్షణలోకి, నేనే క్రీస్తునని విశ్వాసంలోకి నిన్ను నడిపించి నిత్య జీవంలోనికి రక్షణలోకి నిన్ను నడిపించాను కదా, నీకు భారము లేదా, నీకు భారము లేదా, బాధ్యత లేదా, నీ ఊరు వారికి అలవా, చెప్పవా, ఏమని చెప్పాడు యేసు ప్రభు? చెప్పలేదు. మరి ఆ భారం, ఆ బాధ్యత, ఆ ఉత్సాహం మా వాళ్ళకు కూడా తీసుకురావాలి, చెప్పాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఎవరికి కలిగింది? తనకే కలిగింది. ఇది నేను చెప్తే కాదు, మీరు చెప్తే, నేను చెప్తే కాదు, యేసు ప్రభు చెప్తే కాదు, మీ అంతటి మీకు రావాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక నిస్వార్థమైన వ్యక్తి ఒక గరిని కనిపెట్టినప్పుడు, ఒక బంగారపు గరిని కనిపెట్టినప్పుడు చాలా సంతోషపడిపోయి, గొప్ప గనిని కనిపెట్టాను, ఈ గనిలో నా స్నేహితులకు కూడా పాలు పంపులు ఇవ్వాలని ఇంటికెళ్ళి తన స్నేహితులందరికీ, ఒరే నేను గొప్ప గనిని కనిపెట్టాను రా, మన ఊరు బయట ఉందిరా, రండిరా అని చెప్పి తీసుకొచ్చినట్టు ఉంటుంది ఇది. ఒక స్వార్థపరుడైన వాడు ఎలా ఉంటాడు? గనంతా కనిపెట్టడం, దాని మీద గడ్డెమేట వేసేసి ఎవరికి కనపడకూడదు, గనంతా నాకే ఉండాలి అనుకుంటాడు. వాడు స్వార్థపరుడు. ఎవ్వరికి చెప్పకుండా ఉన్నాడంటే వాడు స్వార్థపరుడు అని. లేదు, ఎవ్వరికి చెప్పలేదు అని అంటే అర్థం ఏంటంటే ఆ గని యొక్క విలువ అతనికి తెలియలేదని అర్థం. రైట్. అక్కడున్న గనిని రాళ్ళకొప్పలాగా భావించాడు అనుకోండి, రాళ్ళకొప్పలు ఉన్నాయరా అని స్నేహితులకు చెప్తాడా? చెప్పడు కదా. నేను కొండను కనుగొన్నాను అని చెప్తాడా? బంగారాన్ని కనుగొన్నాను అని అనుకుంటేనే, ఎంత విలువైంది కనుగొన్నాను అని గ్రహింపు అయితేనే ఇంకొకరికి చెప్తాడు. ఎందుకు ఎక్కడో ఇంగ్లాండ్లో రాజకుమారుల బ్రతుకుతున్న ఒక లివింగ్స్టన్ కానీ, ఒక చార్లెస్ స్పర్జన్ గారు కానీ, లేదంటే
అందరూ మిషనరీలు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా. లివింగ్ స్టన్ కానివ్వండి, ఇంకొక ఆయన ఉంటారు, చైనా వెళ్ళారు ఆయన, ఎడ్సన్ టైలర్. ఎడ్సన్ టైలర్ ఆయన ఇల్లు చూస్తుంటే రాజభవనం ఎడ్సన్ టైలర్ గారి. ఇల్లంతా అమ్మేసి మిషనరీ సేవలకు ఇచ్చేసి ఆయన మాత్రం చైనా వచ్చేసాడు. తర్వాత చివరిలో ఆఫ్రికా వెళ్ళి గుడిసెలో బతికాడండి. గుడిసెలో ముసలమ్మలు వేసుకున్న రుచి ఒకప్పుడు గుడిసెలు, అలాంటి గుడిసె వేసుకుని బతికాడు. అంటే ఏంటి వీళ్ళకి, ఏంటి చెప్పేయాలి, చెప్పేయాలి, చైనాకి వెళ్ళి చెప్పేయాలి, ఆఫ్రికాకి వెళ్ళి చెప్పేయాలి. అదే వాళ్ళకున్న ఆతృత. తాము కనుగొన్న నిధిని చైనా వాళ్ళు కూడా పంచాలి, ఆఫ్రికా వాళ్ళు కూడా తెలియాలి. అదనమాట. భారతీయులు కూడా తెలియాలి, ఎక్కడో ఉన్న నిగ్రో వాళ్ళకి తెలియాలి, ఎక్కడో ఉన్న ఆ వెస్ట్ ఇండీస్లో ఉన్న వాళ్ళకి తెలియాలి, ఎక్కడో ఉన్న ఆస్ట్రేలియా వాళ్ళకి తెలియాలి, ఎక్కడో ఉన్న మరి ఉత్తర అమెరికాలోను దక్షిణ అమెరికాలోను ఉన్న వాళ్ళకి తెలియాలి, అనాగరికులకి తెలియాలి అని చెప్పి మనుషులను కూడా కోడి మాంసంలా తినే నరమాంస పక్షుల దగ్గర కూడా వెళ్ళారు. ఆకలి ఉంటదన్నమాట. క్రీస్తుని కనుగొన్నవాడికి ఏముంటది? అందుకే వాళ్ళు వెళ్ళారు. రైట్. ఆ ఆకలితోనే ఆ స్త్రీ ఏం చేసిందంటే తన ఊరు వారి దగ్గరికి వెళ్ళింది. తను కనుగొన్నటువంటి నిధిని తన ఊరు వారు కూడా తెలుసుకోవాలనుకుంది, చెప్పింది, తీసుకొచ్చింది. వాళ్ళంటున్నారు, రైట్, నీ మాటలను బట్టి కాదు, ఇప్పుడు మేము స్వయంగా మేము విన్న మాటలను బట్టి ఈయన క్రీస్తు అని మేము నమ్ముతున్నాము అన్నారు. రైట్, ఇది జరిగిందండి. 31 నుంచి వద్దాం. ఈ మధ్యలో ఏం జరిగింది? ఆలోగా ఒక్కసారేనండి, నేను ఎప్పుడు 27 నుంచి 30 వరకు ఒక భాగం చెప్పాను. ఆ భాగంలో ఏముంది? తను కొనుగొన్న క్రీస్తుని తన ఊరి వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో వెళ్ళింది. అది మొదటి భాగం, వాళ్ళు తీసుకొచ్చింది. మరి 39 నుంచి 42 వద్దకి మధ్యలో ఏముంది? ఆ ఊరు వారు ఆయన్ని చూసి విని విశ్వసించారు అనేది మనం చూసాం. ఓకే, ఆమె ఏమో తీసుకొచ్చింది, వాళ్ళు వచ్చారు, విన్నారు, వాళ్ళంతటి వాళ్ళు విశ్వసించారు అని అంటున్నాం. రైట్. ఈ సందర్భానికి మధ్యలో ఒకటి జరిగింది. ఆమె అక్కడికి వెళ్ళింది కదా, అక్కడికి ఊళ్ళోకి వెళ్ళింది కదా, ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చింది కదా. ఈ లోపల ఒక చిన్న యేసు ప్రభుకి శిష్యులకి మధ్య చిన్న డిస్కషన్ జరిగింది. అర్థమవుతుందండి? ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ లోపల శిష్యులు పొట్లాలు ఇచ్చుకొచ్చారు, భోజనం పొట్లాలు ఇచ్చుకుని వచ్చారు. రైట్. అప్పుడు వాళ్ళిద్దరికి మధ్యన, అంటే శిష్యులకి యేసు ప్రభుకి మధ్యన ఒక సంభాషణ జరిగింది. అది 31 నుంచి 34 వరకు చదువు. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. రైట్. రొట్టెలు పట్టుకొచ్చాం ప్రభువా, భోంచేయండి ప్రభువా అన్నారు. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. రైట్. యేసు ప్రభు అంటున్నారు, నాకు ఈ రొట్టెలు వద్దు కానీ నాకు వేరే భోజనం ఉంది, మీకు తెలియని భోజనం నాకు ఉందయ్యా, ఇది వద్దులే అని అన్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, మనకి తెలియని భోజనం అంటున్నాడు ఈయన అంటే మనం తేకముందే ఇంకా అక్కడ ఎవరైనా తెచ్చారంటావా, లేకపోతే మనం కాకుండా ఇంకొకరు ఏమైనా తెస్తారంటావా, అందులో కూడా ఈవిడ వెళ్తుంది కదా, ఈవిడేమైనా స్పెషల్గా ఉండిపోతుంది అంటావా అని భోజనం గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు. అర్థం కాలేదు వాళ్ళకి. అప్పుడు దానికి ప్రభు క్లారిటీ ఇస్తూ, భోజనం అంటే రొట్టెలు కడుపు నింపుకునే భోజనం కాదు అని వాళ్ళకి చెప్తున్నాడు. చూడండి 34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటం, ఆయన పని తుది మొత్తించటం నాకు ఆహారమై ఉన్నది. అది ఆయనకి ఆహారం. అంటే ఆకలి వేసినప్పుడు మనం రొట్టెలు తింటాం,
ఆకలి 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 ఆకలిలో ఉన్న వాళ్ళకి ఆహారం అవసరం. యేసు ప్రభుకున్న ఆకలి ఏంటి అని అంటే, యేసు ప్రభుకున్న ఆకలి ఏంటంటే తండ్రి చిత్తమును నెరవేర్చటం, ఆ తండ్రి పనిని ముగించటం, అదే ఆయన పని. రైట్. ఈ సందర్భంలో యేసు ప్రభుకున్న తండ్రి చిత్తం, యేసు ప్రభు పట్ల తండ్రి చిత్తం ఏంటి, తండ్రి పని ఏంటి, దేవుని పని ఏంటి అక్కడ? అదే అక్కడ ఉన్న దేవుని పని ఏంటి చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభుకున్న దేవుని పని ఏంటి? అదే ఏంటి అక్కడ తండ్రి చిత్తం ఏంటి, దేవుని పని అంటే ఏంటి అమ్మా? ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుద్ది? ఇప్పుడు ఊరోళ్ళందరూ వస్తారు. 2 రోజులు వాళ్ళకి ఏం చేయాలి? సువార్తనే ప్రకటించినప్పుడు వాళ్ళు విశ్వసిస్తారు, రక్షణ పొందుతారు. అంటే వాళ్ళని సువార్త ద్వారా ఎందులోకి నడిపించాలి? వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. రక్షణ పొందిన వాడే దేవునికి నిజమైన ఆరాధికుడు అని మనం చెప్పాం. అంటే వాళ్ళని రక్షణలోనికి నడిపించి దేవునికి యథార్థమైన ఆరాధికులుగా మార్చటం పరలోకపు తండ్రి చిత్తం, పరలోకపు తండ్రి యొక్క పని. ఆ పని మీద ఉన్నాడు యేసు ప్రభు. ఆ పని మీద నేనున్నాను, అది ముగించేదాకా నేను అన్నం ముట్టను అంటున్నాడు అనమాట. ఆ మాటకు అర్థం అది. మాటకు అర్థం ఏంటంటే, ప్రస్తుతం నేను దేవుని పని మీద ఉన్నాను, ఇప్పుడు నాకు అన్నం తినడం కంటే ఈ పని ముగించటమే నాకు ముఖ్యము. ప్రభు ఎప్పుడు ఏంటో మరి మనకు అర్థం కానట్టుగా మాట్లాడతారు ఆయన. ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నా తెలియని ఆహారం అన్నాడంటే ఏదో భోజనం పట్లం వేరే పొట్లం వస్తుందని మనం అనుకుంటాం కదా. మనం చూస్తే ప్రభు చాలా దీన్ని ఏదో అంటారు, మర్మంగా మాట్లాడినట్టుగా మాట్లాడతారు. కానీ దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను మీతో కలిసి ఈ భోజనం చేయటం కంటే వాళ్ళందరికీ సువార్తను చెప్పి వాళ్ళని రక్షణలోకి నడిపించటం అనే దేవుని పని నాకు ముఖ్యమైంది. అది అయ్యేదాకా నేను అన్నం కూడా ముట్టను. అంటే దేవుని పట్ల ఎంత అంకిత భావం కలిగిన వాడు యేసుప్రభు. మధ్యాహ్నం అప్పుడు దాకా పొద్దునుంచి మధ్యాహ్నం దాకా నడుచుకుని వచ్చారు. దాహం వేస్తుంది, ఆకలేస్తుంది. అయినా సరే ఆకలి వేసే ఆ సమయంలో ఆహారాన్ని పక్కన పెట్టి దేవుని పనిని చేసేదాకా అన్నం ముట్టను అంటున్నాడు. అంటే ప్రభుకున్న డెడికేషన్, ప్రభుకున్న సమర్పణ చూడండి. దేవుని పనే నాకు ముందు, దేవుని పని అయ్యేదాకా నేను అన్నం కూడా ముట్టను అనేటువంటి డెడికేషన్ కలిగిన వాడు, సమర్పణ కలిగిన వాడు యేసుప్రభు. యేసుప్రభు నుండి చాలా నేర్చుకోవచ్చు మనం. దేవుని పని మనం ఎప్పుడైనా అలా చేస్తామా? దేవుడు మనకు పని అప్పగించినప్పుడు అంత చక్కగా, క్లారిటీగా, అంత బాధ్యతంగా మనం చేస్తామా? నిజంగా చెప్పాలంటే మనం ఎవ్వరం చేయట్లేదండి. మనం ఎవ్వరం చేయట్లేదు. ఇందులో నేను మినహాయింపేం కాదు. దేవుని పనిని అంతలాగా వీలైతే కాస్త భోజనం చేసి ఆ తర్వాత చేయొచ్చులే అన్నంతగా మనం ఉన్నాం తప్ప, అబ్బాయి ముందు దేవుని పని అయిపోవాలి, ఆ తర్వాత అన్నం ముట్టాలి అనుకునేంతగా అంత త్యాగశీలముగా చేసేవాళ్ళం ఎవరున్నాం? అందుకే ప్రభు అన్నాడు, నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అన్నాడు. దేవుని పని ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు ఆయన. ప్రభు దగ్గరే అన్నీ నేర్చుకోవచ్చు మనం. ప్రభు దగ్గరే అన్నీ నేర్చుకోవచ్చు. సరేనండి. ఇప్పుడు యేసు ప్రభుకున్న ఆహారం ఏంటి చెప్పండి? ఆ సమరయులకి రక్షణ సువార్తను. వెరీ గుడ్. ఇప్పుడు 35 నుంచి యేసు ప్రభు 38 వరకు ఒక సంక్లిష్టమైన మాటలు చెప్తున్నాడు వాళ్ళతో. అంటే మనం అర్థం చేసుకోలేని సంభాషణ. ఇప్పుడు ఇది చాలా కొంచెం డిఫికల్ట్ కాన్వర్జేషన్స్ బిట్వీన్ జీసస్ అండ్ హిస్ డిసిపుల్స్. సో యేసు ప్రభుకి ఆయన శిష్యులకి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ. ప్రభు ఏమంటున్నాడు ఆయన 35 నుంచి 38 వరకు? ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి
ఉమ్, పొలములను చూడుడి, ఉమ్, అవి ఇప్పుడే ఉమ్, తెల్లబారి ఉమ్, కోతకు వచ్చి ఉన్నవని ఉమ్, మీతో చెప్పుచున్నాను. ఉమ్, విత్తువాడును ఉమ్, కోయువాడును కూడా ఉమ్, సంతోషించినట్లు ఉమ్, కోయువాడు ఉమ్, జీతం పుచ్చుకొని ఉమ్, నిత్య జీవార్థమైన ఫలము ఉమ్, సమకూర్చుకొనుచున్నాడు. ఆ, విత్తువాడు ఆ. కోయువాడొకడును విత్తువాడొకడు విత్తువాడొకడు కోయువాడు కోయువాడు మాట ఒకడు అను మాట. ఈ విషయంలో సత్యమే. ఆ, మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మను పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. రైట్. మీకు అర్థమైందా? అర్థమయ్యేలా చెప్తాను, చదువు. ఒక ఇస్రాయేల్ దేశంలో పొలాలు ఉంటాయి. వాళ్ళు పంట వేస్తారు. పొలాలను దుక్కుతున్ని ఏం చేస్తారు? విత్తనాలు విత్తుతారు. విత్తనాలు విత్తేటప్పుడు విత్తే వాళ్ళని విత్తువారు అంటారు. విత్తనాలు గోధుమలు విత్తారనుకోండి, బార్లీ విత్తారనుకోండి, విత్తుతారు. ఏం చేస్తారు? నీళ్ళు పెడతారు. తర్వాత మొలకలు వస్తాయి, నారు వస్తుంది. రైట్. ఆ తర్వాత మొక్కలు అవుతాయి, గింజలు వస్తాయి, మొవ్వులు వస్తాయి, ముదురు గింజలు వస్తాయి. అప్పుడు పైరు ఏమవుద్ది అనమాట? తెల్లబారుతుంది. యాక్చువల్గా ఏంటంటే గడ్డి ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇంక ముదురు గింజలు వచ్చేసాక నీళ్ళు తీసేస్తారు. నీళ్ళు తీసినప్పుడు ఏమొస్తుంది? గడ్డి కాస్త ఎండిపోద్ది. అప్పుడు తెలిపోద్ది. తెలిపోవడం అంటే ఆ పచ్చదనం పోయిందని తెలిపోయింది అన్నమాట. ఆ భాష పచ్చదనం పోయి ఆ పసుపు రంగులోకి మారిపోద్ది. అంటే అర్థం ఏంటి? ఎండిపోయిందని అర్థం. అప్పుడు ఏం చేస్తారు? కోస్తారు. దుక్కు దున్ని విత్తువాడు విత్తనాలు విత్తిన తర్వాత పంట తెల్లబారి కోతవాడు వచ్చి కోసే సమయానికి మధ్య ఎంత దూరం ఉంటుంది? అది ఎంతకాలం ఉంటుంది అనుకుంటున్నారు? ఇశ్రాయేలు పంట కాలము 4 నెలలు. ఎంత? అది ప్రభు చెప్తున్నాడు, 4 నెలలు పడుతుంది. అంటే విత్తాక కొయ్యడానికి ఎంత సమయం పడుతుంది? రైట్. ఇప్పుడు మొదట్లో ఎవరు వస్తారు? విత్తువారు వస్తారు. 4 నెలల తర్వాత ఎవరు వస్తారు? కోసేవాళ్ళు వస్తారు. వాళ్ళు కోత కోయేవారు అనమాట. ఇప్పుడు అంటున్నారు, సాధారణంగా ఎక్కడైనా మీరు గమనిస్తే విత్తు వాళ్ళు ఎవరు విత్తుతారో యజమానుడు మళ్ళీ కోతలు కోసేటప్పుడు కూడా వాళ్ళకేం పిలుతాడు కదండి, ఆ ఊరోళ్ళని పిలుతాడు మ్యాక్సిమం. కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే విత్తే విత్తనాలు విత్తేవాళ్ళు ఒకరు ఉంటారు, కోసే సమయానికి వాళ్ళు లేకపోతే ఏం చేస్తాడు? ఇంకొకరిని పిలిపించి వాళ్ళతో కోయిస్తాడు. ప్రభు అంటున్నాడు, సాధారణంగా విత్తేవారులే కోసే పని వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ రోజుల్లో బాగా ఎకరం 2 ఎకరాలకు అనుకోండి, ఎకరం 2 ఎకరాలకు అనుకోండి, ఆ టైంలో విత్తేవాడు ఎవడుంటే ఆడు ఇత్తేసి వెళ్ళిపోతాడు. 4 నెలల తర్వాత ఎవడుంటే ఆడు కోసి వెళ్ళిపోతాడు. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఒక 20 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఫిక్స్డ్ పనోళ్ళు ఉంటారు. ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఫిక్స్డ్ పనోడు ఎవడుంటాడు? ఉండడు. కానీ 100 ఎకరాలు, 500 ఎకరాలు ఉన్నవాడు ఎవరుంటారు? ఫిక్స్డ్ పనోళ్ళు ఉంటారు. అంటే వాళ్ళే ఆయనకే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు పని ఉంటుంది ఆయన దగ్గర. ఎప్పుడు పని ఉంటుంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన పట్టుబడులు ఉంటాయి అనుకోండి, మన చిన్నయ్య గారికి పట్టుబడులు ఉంటాయి. ఆయనకి పర్టికులర్గా ఒక ఠాగూర్ గారు అని ఉన్నారు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తాడు. ఇంకైనా మరొకరి దగ్గరికి వెళ్ళేంత ఖాళీ కూడా ఆయనకి ఉండదు, ఆ పనులకి ఉండదు అనమాట. పిల్ల వేసేటప్పుడు ఆలోనే వెళ్తారు, తర్వాత పట్టుబడి పట్టేటప్పుడు కూడా ఆలోనే వెళ్తారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, విత్తిన వాళ్ళు ఒకరు, పంట కోసేది మరొకరు. ఓకేనా? రైట్. ఇంకా చెప్పండి. విత్తువారు ఉన్నారు ఇక్కడ, 2 రకాలు ఉన్నాయి. విత్తువారు విత్తనాలు విత్తుతారు, కోత కోయేవారు పంటను కోస్తారు. ఓకే. విత్తడం అంటే ఏంటి? కోయటం అంటే ఏంటి? అదో ప్రశ్న ఉండిపోయింది. ఇంతకీ విత్తునోళ్ళు ఎవరు, కోసినోళ్ళు ఎవరు? అదో ప్రశ్న ఉండిపోయింది. ఓకేనా? అదే కదా మనకి ఇప్పుడు ఉన్నది. విత్తిన వారు ఎవరు, కోసేవాళ్ళు ఎవరు? విత్తడం అంటే ఏంటి, కోయటం అంటే ఏంటి? ఇంతకీ పంట ఎవరు? రైట్. పంట ఎవరు అంటే, చేను ఎవరు అంటే ప్రజలు, యూదులు, సమరయులు, గలిలీయులు, మనుషులు. ఓకే, తెలిపోయింది. నెక్స్ట్ అమ్మా,
విత్తడం అంటే మరి కోత కోయడం కూడా దేవుని వాక్యమేగా. విత్తడం దేవుని వాక్యమే, బ్రదర్ చెప్పినట్టు నిజమే. విత్తువాడు విత్తనములు విత్తుచూ వెళ్ళుచుండగా కొన్ని ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. ఏంటా విత్తనం? వాక్యమే, దేవుని వాక్యమే. మరి కోత కోయడం కూడా దేవుని వాక్యమే. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమరయ స్త్రీ ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది ఆ ఊరోళ్ళకి. ఇదిగో ఊరు వారలారా, సమరీలారా, ఒకసారి చూడండి. నా లైఫ్ మీకు తెలుసు కదా. ఎవరో ఒక ఆయన పొద్దున్నే మన ఊరికి వచ్చి నేనెవరో తెలియని వ్యక్తి నా గురించి మొత్తం చెప్పేశాడు. నాకు జరిగిన 5 పెళ్ళిళ్ళ గురించి చెప్పేశాడు. ప్రస్తుతం నా పరిస్థితి గురించి చెప్పేశాడు. మరి ఆయన చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన మాటలు చూస్తుంటే ఎక్కడెక్కడో లోతైన విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. నా వరకైతే నేను ఆయన క్రీస్తునని నేను గ్రహించుకున్నాను. నేను మొదట ఆయన యూదుని అనుకున్నాను. కానీ తీరా చూస్తే ఆయన మాటలను బట్టి, ఆయన చెప్పిన దాన్ని బట్టి క్రీస్తునన్న విషయాన్ని గ్రహించుకున్నాను. రైట్. ఒకసారి మీరు కూడా రావచ్చు కదా. ఒకసారి మీరు కూడా పరిశీలించవచ్చు కదా. రండి ఒకసారి అని తన మాటల ద్వారా ఆ ఊరి వారికి ఏం క్రియేట్ చేసింది? ఆసక్తిని కలిగించింది. ఎవరి దగ్గరికి రావడానికి? అది విత్తడం. విత్తింది అంతే, ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ రాజ్య సువార్త ప్రకటించి వారిని తానే మెస్సైనని నిరూపించి వాళ్ళకి విశ్వాసంలోకి రప్పించింది ఎవరో? అది కోత. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి ఓకేనా. అంటే సమరయ స్త్రీ చేసిన పని ఏంటి? విత్తడం. యేసు ప్రభు చేసిన పని ఏంటి? కోత కోయడం. విత్తడం అంటే ఆధ్యాత్మికమైన ఆసక్తిని కలిగింపచేసి దేవుణ్ణి తెలుసుకోవాలి, రక్షణలోనికి రావాలి అనే ఇంట్రెస్ట్ని పుట్టించే మాటలు ఏవైతే చెప్తామో అవన్నీ కూడా విత్తడమే. కానీ విత్తడంలో రక్షణ ఉండదు. అంటే రక్షణలోనికి తీసుకొచ్చేసే మాటలేమి ఉండవు, కానీ రక్షణ దగ్గరికి తీసుకొచ్చే మాటలైతే ఉంటాయి. రైట్. అలా వచ్చిన వాడికి రక్షణ పొందడానికి కావాల్సిన మాటలు చెప్పి అతను రక్షణలోకి తీసుకొచ్చామనుకోండి, అంతే, ఆయన కోసినట్టే, కోత కోసేసినట్టే, దొరికేసాడు ఇక దేవునికి. ఇప్పుడు ఆ కోసిన దాన్ని ఏం చేస్తావు? దేవునికి ఇస్తావు. అది కోత అంటే ఇక్కడ అర్థం. రైట్. ఇప్పుడు కోత కోసి, ఇప్పుడు విత్తువారు ఎవరు, కోయివారు ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. విత్తువారు ఎవరు? సమరయ స్త్రీ. కోయివారు ఎవరు? యేసుక్రీస్తు. రైట్. ఇప్పుడు అసలు అదే ఓకే. ఇంకా లోతులోకి వెళ్తే మరి యేసు ప్రభు ఏమంటున్నాడంటే 37వ వచనంలో విత్తువాడు ఒకడు, కోయవాడు ఒకడు. కోయువాడు ఒకడు అన్నమాట ఈ విషయంలో సత్యం. మీరు దేని గురించి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టంలో ప్రవేశించుడని వారితో. అబ్బాయి చాలా మంది ఉన్నారు అయితే ఇత్తినోళ్ళు. అంటే ఇత్తినోళ్ళు బ్యాచ్ ఒకటి ఉంది, కోత కోస బ్యాచ్ కూడా ఉంది. కోత కోస బ్యాచ్ ఎవరన్నమాట ఇక్కడ ఈ మాటలను బట్టి? ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టంలో ప్రవేశించుడని చెప్తున్నాడంటే ఇప్పుడు కోత కోసేవాళ్ళు ఎవరన్నమాట? అది ఇక్కడ ఈ సందర్భంలో శిష్యులు. ఈ సందర్భంలో ఎవరు? ఒకటి యేసు ప్రభు, రెండోది శిష్యులు. అది దొరికారు. ఓకేనా, దొరికారు. ఎవరు దొరికారు? ఇత్తువారు దొరికారా, కోత కోసేవారు దొరికారా? కోత కోసేవారు దొరికారు. రైట్. ఇప్పుడు ఒకసారి రండి, మళ్ళీ వద్దాం వీడికి. ఎడగొస్తారంటే లోకాసు వార్త 8వ అధ్యాయానికి రండి, చెప్తాను. లోకాసు వార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35
నుంచి చదువుకురండి, 35 నుంచి చదువుకురండి. యేసు వారి సమాజ మందిరములలో ఆ, బోధించుచు ఆ, రాజ్య సువార్త ప్రకటించుచు ఆ, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆ, ఆయన ఉమ్, సమూహములను చూచి ఆ, వారు ఉమ్, కాపరి లేని గొర్రెల వలె ఆ, విసికి ఆ, చెదరి ఉన్నందున ఆ, వారి మీద కనికరపడి ఆ, కోత విస్తారమే గాని ఆ, పనివారు కొద్దిగా ఉన్నారు ఆ, గనుక ఆ, తన కోతకు పనివారిని పంపమని ఉమ్. కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. రైట్. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన కోతవాడు. 12 మంది శిష్యు వాళ్ళు కూడా ఎవరు? కోతవాళ్ళే. అయినా సరే పని ఇంకా చాలా ఎక్కువ ఉందంట, కోత కోసేవాళ్ళు తక్కువ ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆయనను 12 మంది కలిసి ఏం చేస్తున్నారు? రాజ్య సువార్తనే ప్రకటిస్తున్నారు. అంటే రక్షణ సువార్త అంటే బాగుంటుందేమో. రక్షణ సువార్తను ప్రకటించి జనాలను ఎక్కడికి తీసుకొస్తున్నారు? రక్షణలోకి తీసుకొస్తున్నారు. అది కోత కోయడం అనమాట. యేసుప్రభు కూడా అన్నారు కదా, మిమ్మల్ని మనుషులు పట్టు జాలాలుగా అంటే దాని అర్థం ఇప్పుడు మన భాషలో ఈ భాషలో చెప్పాలంటే కోత కోయడం ఎలాగో నేర్పిస్తాను రండి అనమాట. కోత కోయడం ఎలా నేర్పిస్తాను రండి అంటే అర్థం ఏంటి? ఈయన కూడా కోత కోసేవాడు అనే కదా అర్థం. ఈయన కోస్తున్నాడు, ఎలా కోయాలో వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇంకో మాట అంటున్నాడు, మీరు కూడా సరిపోరబ్బాయి, కోత శుద్ధి చాలా ఎక్కువగా ఉంది అని. అంటే రక్షణ సువార్తను ప్రకటించే వాళ్ళు సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ మందిని పంపమని కోత యజమానుని అడిగంటున్నాడు. ఇంతకీ ఎవరు ఆ యజమానుడు? తండ్రి. కోత యజమానుడు ఎవరు? తండ్రి. రైట్. అందుకనే యేసు ప్రభు 12 మంది నుంచి 70 మందిని ఎన్నుకున్నాడు. తెలుసా మీకు? సంఖ్య ఎందుకు పెంచాడు? కోత ఎక్కువగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు చెప్పండి, కోత కోసే వాళ్ళు ఎవరు? యేసు ప్రభు, అపోస్తలులు, శిష్యులు. ఓకే. రక్షణ సువార్తను ప్రకటించే వాళ్ళందరూ ఆయన. మరి ఇంతకీ మరి విత్తువారు ఎవరు? వాళ్ళంట కష్ట కష్టపడి విత్తితే వీళ్ళు సంతోషపడి కోసేసుకుంటున్నారంట. ఇంతకీ చెమటలు కార్చి కష్టపడి విత్తేసి వెళ్ళిపోయిన మహానుభావులు ఎవరు? చక్కగా కూర్చుని వాక్యం చెప్పి రక్షణ సువార్తను ప్రకటించేస్తుంది ఎవరు? రక్షణ సువార్తను ప్రకటించేస్తుంది ఎవరు? శిష్యులు, అపోస్తలులు. మరి విత్తనాలు విత్తి కష్టపడి రక్తాలు ఖర్చేసి మరి చెమట ఖర్చేసి మరీ కష్టపడిపోయిన వాళ్ళు ఎవరు? అక్కడ కాదు, ఈయన చెప్పిన కాంటెక్స్ట్లో అక్కడున్న సంబంధంలో అదే అక్కడ ఒక ఉదాహరణ ఎవరంటే అక్కడ వరకు సమరిస్తే, ఊర్లోకి వెళ్ళి ఊరోళ్ళందరినీ తీసుకురావాలంటే ఊరోళ్ళందరూ ఒక ఇంటికాడ ఉంటారా అమ్మా? ఊరోళ్ళందరినీ తీసుకురావాలంటే ఊరోళ్ళందరూ ఒక ఇంటికాడ ఉంటారా? అంటే ఈవిడ ఊరంతా తిరగాలి. కష్టపడింది ఆవిడే. అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. యేసు ప్రభు చక్కగా చోటను కూర్చుని అందరికి ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. రైట్. కాబట్టి ఆమె కష్టపడింది, విత్తింది. యేసు ప్రభు ఏం చేశాడు? రక్షణ సువార్త ద్వారా కోత కోసాడు. అక్కడ చాలా వికెట్లు పడ్డాయి, దొరికినాయి. రైట్. ఎవరు ఈ కోత విత్తువారు ఎవరంటే, అంటే ఆ సందర్భంలో సమరస్తి. ఇంకెవరు మరి అంతకుముందు? ఇప్పుడు కోత కోసేవాడు ముందు వస్తాడా, విత్తేవాడు ముందు వస్తాడా? మీకు క్లూ ఇస్తున్నాను ఇప్పుడు. దొరికేస్తారు ఇప్పుడు మీకు. ఎలాగంటే చూడండి, కోత కోసేవాడు ముందు వస్తాడా, విత్తేవాడు ముందు వస్తాడా? ఏమా? కోసేవాడు వచ్చాడంటే అంతకు ముందు, విత్తేవాడు ఎప్పుడు వచ్చాడని అంతకు ముందు వచ్చినాడని. యేసు ప్రభు అపోస్తులు కోత కోసేవాళ్ళు అంటే విత్తనాలు ఎవరన్నమాట? వీళ్ళకంటే ముందు వచ్చిన వాళ్ళు. వీళ్ళకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎవరు? బాప్తిజం ఇచ్చు అది దొరికాడు ఆయన. ఆయన ఒకడు. చూడండి మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 4వ వచనం నుంచి
బాప్తిస్మమిచ్చి యోహాను ఉమ్, అరణ్యంలో ఉండి ఉమ్, పాపక్షమాపణ నిమిత్తము ఉమ్, మారు మనసు విషయమైన ఉమ్, బాప్తిస్మం ప్రకటించుచు వచ్చెను. ఉమ్, అంతటా ఉమ్, యూదయ దేశస్థులందరూ ఉమ్, యెరూషలేము వారందరూ ఉమ్, బయలుదేరి ఉమ్, అతని యొద్దకు వచ్చి ఉమ్, తమ పాపములను ఒప్పుకొనుచు ఉమ్, యోర్దాను నదిలో ఉమ్, అతని చేత ఉమ్. బాప్తిస్మం పొందుచుండిరి. 7వ వచనం. మరియు ఆ, అతడు ఆ, నాకంటే ఆ, శక్తిమంతుడొకడు ఆ, నా వెనుక వచ్చుచున్నాడు. ఆ, నేను వంగి ఉమ్, ఆయన చెప్పుల వారును విప్పుటకు ఆ, పాత్రుడను కాను. ఆ, నేను నీళ్లలో ఆ, మీకు బాప్తిస్మం ఇచ్చితిని గాని ఆ, ఆయన పరిశుద్ధాత్మలో ఆ, మీకు బాప్తిస్మం ఇచ్చునని ఆ, చెప్పి ఆ, ప్రకటించుచుండెను. అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను ప్రజలకి చెప్పాడు, కానీ వాళ్ళకి నిజంగా రక్షణలోకి నడిపించగలిగాడా, లేదంటే ప్రభు వైపుకు రక్షణ ఇచ్చే ప్రభు వైపు నడిపించాడా? ప్రభు వైపుకి అంటే చెప్పాడు, పాపాలు ఒప్పుకునేలా చేశాడు. అంటే వాళ్ళ పాప స్థితిని రేపి రక్షణకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాడు అంతే. కానీ రక్షణ ఇచ్చేది నేను కాదయ్యా, నా వెనకాల ఇంకొక ఆయన వస్తున్నాడు, ఆయన మీకు రక్షణ ఇస్తాడు అని చెప్పి, అంటే ఆయన విత్తాడు అంతే. రక్షణ క్రియేట్ చేశాడు, అది ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాడు. అందుకే యేసుప్రభు ఎప్పుడైతే వచ్చాడో ఆయన వైపు చూపించి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్నా అంటే దాని అర్థం లోకరక్షకుడు ఇనుగో, నేను చెప్పిన రక్షకుడు ఈయన అనగానే ఆయన వదిలేసి జనాలందరూ ఎట్టు వెళ్ళిపోయారు అంతే. ఈయన విత్తాడు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు? కోసాడు. ఆయన విత్తాడు, వాళ్ళు కోసారు, అయిపోయింది. ఇంకెవరు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఒక్కడేనా, ఇంకెవరైనా ఉన్నారు? చూద్దాం ఒకసారి మత్తయి సువార్తలో మత్తయి సువార్త 11వ అధ్యాయం త్వరగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. యోహాను కాలం వరకు ఆ, ప్రవక్తలందరూ ఆ, ప్రవచించుచు వచ్చిరి. ఆ, ధర్మశాస్త్రము ఆ. సహా 11, 13 చదివితే చూడండి ఏమనుంది? యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు ప్రవచించుచు వచ్చారు. ధర్మశాస్త్రం ఏంటి దాని అర్థం ఏంటి? యోహాను ఎవరి గురించి ప్రవచించాడు? క్రీస్తు గురించి. అంటే ప్రవక్తలు, ఆయన ముందు వచ్చిన ప్రవక్తలు కూడా ఎవరి గురించి ప్రకటించారు? క్రీస్తు గురించే ప్రకటించారు. అంత ముందు వచ్చిన ఒక ఇర్మియా, ఇజ్కేలు, దానియేలు, తర్వాత వచ్చిన వాళ్ళందరూ, మనకు పేర్లు తిన్న వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు, మెస్సయ్య వస్తున్నాడు అని మనుషులు ఏం క్రియేట్ చేశారు? వాళ్ళు ఆసక్తిని క్రియేట్ చేశారు, వాళ్ళు విత్తారు. అలా విత్తడానికి ఇర్మియా ఎన్ని తన్నులు తిన్నాడు, యెహెజ్కేలు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎంతమంది గొర్రె చర్మములు వేసుకొని తిరిగారు, ఎంతమంది అరణ్యములోనికి పారిపోయారు, ఎంతమంది బట్టలు లేక వస్త్రహీనులుగా జీవించారు. అలా క్రీస్తు గురించి ప్రవచించి వాళ్ళు శ్రమలు అనుభవించారు. వాళ్ళతో మీరు ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరిలో చూడండి, ప్రవక్తలు ఎంతగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు కష్టపడ్డారు, కష్టపడి ఏం వేశారు? విత్తనాలు వేసారు. వీళ్ళు అపోస్తులు వచ్చి హాయిగా ఏం చేస్తున్నారు? పంటకు వస్తారు. అయితే విత్తనాలు విత్తిన వాడికి నిత్య జీవమైన ఫలం ఉంటుంది, కోత కోసేవాడికి కూడా నిత్య జీవ ఫలం ఉంటుంది. వాళ్ళు కష్టములో వీళ్ళు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. చూడండి పేతురు రాసిన పత్రిక, ఇంకా మీకు ఆత్మలు చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఇది చదివితే మీకు అర్థమైపోద్దండి. చూడండి 10వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ఆ, ప్రవచించిన ప్రవక్తలు ఆ కృపను అంటే ఏంటి? ఆ కృప పైన చదవండి. మీరు ఆయనను అనగా ఆత్మ, 2 లైన్లు పైన చదివితే అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఆనందించుచున్నారు అన్నాడంటే దేని గురించి రాస్తున్నాడు అక్కడ? క్రీస్తులో ఉన్న రక్షణ గురించి రాస్తూ, ఆ కృప
ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను ఇదిగోండి గూర్చి ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు సమయందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏం సాక్ష్యం ఇచ్చారాలో ఏం తెలుసుకున్నారు, ఏం చెప్పారంటే క్రీస్తు వస్తాడు, శ్రమ పడతాడు, ఆయన యందు రక్షణ ఉంటుంది అని తెలియచేశారు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏం ప్రవచించారు, ఏం సాక్ష్యం ఇచ్చారు? మెస్సయ్య రాబోతున్నాడు, మీకు రక్షణ తీసుకురాబోతున్నాడు అని చెప్పారు. ఎవరు 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 ఎవరిది చెప్పింది? ఎవరు సాక్ష్యం? మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన అంటే ప్రవక్త. చెప్పండి, ఇప్పుడు ప్రవక్తలు అంటే బాప్తిస్మిచ్చు యోహాను వారి వరకు వీళ్ళందరూ ఎవరన్నమాట? ఇశ్రాయేలు దేశంలో విత్తనాలు విత్తినోళ్ళు. యేసు ప్రభు అపోస్తులు ఎవరన్నమాట? కోత కోసి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ తాపేస్తాను. మరలా మరొక విషయం చెప్తాను, సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్తాను. తాకిడి క్రీస్తు సంఘంలో చాలా వరకు అదే కొంతమంది సహోదరులు వచ్చారు. ఒకరి ద్వారా ఒకరు వచ్చిన వాళ్ళే కనుగొని ఇక్కడ ఈ సంఘములో కనుగొన్న దానిని ఇది విలువైందని గ్రహించిన వాళ్ళు మరొకరికి చెప్పి, రండి ఇక్కడ విలువైంది ఒకటి ఉంది అని చెప్పి నడిపించిన వాళ్ళు. వాళ్ళు అలా కష్టపడి 4-5 సార్లు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళతో స్నేహం పెంచుకొని, బాగుంటుంది రండి, ఒకసారి మంచి బోధ, ఒకసారి రండి అని వాళ్ళు ఎన్నోసార్లు తిరిగి కష్టపడి ఇక్కడికి తీసుకొచ్చారు. నేనేం చేశాను? నేను ఇక్కడి నుంచి నిలబడి రక్షణ సువార్తను ప్రకటించి వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ చేత ఒప్పింపజేసి వాళ్ళని రక్షణలోనికి తీసుకొచ్చాను. ఇంతకీ ఇంటికి వెళ్ళి ఇదేంటో ఇక్కడ సంఘం ఉందన్న విషయం కూడా తెలియని వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలానా చోటన సంఘం ఉందండి, మంచి వాక్యం చెప్తారండి అని చెప్పి వెళ్ళి మాట్లాడుతూ వాళ్ళని తీసుకొచ్చి కష్టపడింది ఎవరో? సహోదరులు. వాళ్ళు ఎవరన్నమాట? విత్తనాలు విత్తినోళ్ళు. ఇక్కడికి వచ్చాక వాళ్ళకి వాక్యం చెప్పి రక్షణలోకి నడిపించింది ఎవరన్నమాట? సంఘ సువార్థికులు. అది కోయివారు అనమాట. నేను సహోదరులు ఎవరైతే మీరు సహోదరిమణిలో సహోదరులు ఎవరైతే మీరు తీసుకువచ్చిన వాళ్ళందరూ కూడా విత్తనాలు విత్తినోళ్ళు, రైట్. వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని రక్షణలోకి నడిపించిన నేను కోత కోయివాడిని. ఇప్పుడు నిత్య జీవార్థమైన ఫలం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? ఇద్దరికి ఉంటుంది. నేను అంటున్నాను, విత్తనాలు ఇత్తినోడికి జీతం ఇస్తాడా యజమానుడు? కోత కోసిన వాళ్ళకి జీతం ఇస్తాడు. కూలి అలాంటి అర్థమవుతాము అమ్మా, ఇద్దరికి ఇస్తాడు. అలాగే అంతే. అది అంటే నువ్వు ఒక పన్నోడివి, నేను ఒక పన్నోడిని, అంతే.